వసుధ, చారుకేశవ, లక్ష్మిని మీరిద్దరు మీ కూతురుగా దత్త తీసుకుంటారా? చెప్పండమ్మా. ఏంటన్నా, ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్య, నువ్వే కదా బంధం బంధుత్వం కావాలన్నావు. దానికి తాతయ్య కరెక్ట్ గానే ఆన్సర్ చెప్పారు కదా. లక్ష్మి లాంటి అమ్మాయిని బిడ్డగా ఇస్తానంటే మేమెలా కాదంటాం నాన్న? ఇంతకు మించిన భాగ్యాన్ని ఎలా కాదంటాం? నా కూతురుతో సమానంగా ఈ ఇంట్లో లక్ష్మికి స్థానమిస్తారా? మిమ్మల్ని ఏకిపారేయాలనుంది గాని ఏమీ మాట్లాడలేను, ఏమీ అనలేను. ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో పడేశాడా దేవుడు. ఏంటమ్మా, రేపటి నుంచి అది నాతో సమానంగా ఇంట్లో తిరుగుతుందా? ప్రస్తుతానికి ఏం మాట్లాడకే. సమయం వచ్చినప్పుడు అది మనకి ఎలా సమానమో నేను తెలుస్తాను. మావయ్య గారు ఇంతవరకు మాకెవ్వరికి రాని ఆలోచన చేశారు. ఇక మీదట నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనే హక్కు, నిన్ను పరాయిదానిలా చూసే అవసరం కానీ ఎవ్వరికీ లేదు లక్ష్మి. అంటే మీరు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారా? అది కాదు అంబిక. వద్దు నాన్న, దయచేసి ఇంకేం మాట్లాడకండి. నాకు మీరందరూ మంచి గౌరవమే ఇచ్చారు. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు గుర్తు చేశారు. అత్తయ్య, దయచేసి మీరు అలా అనుకోకండి. వద్దు విహారి, ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు.